ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ లో ఘోర ప్రమాదం నుంచి తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్షేమంగా బయటపడ్డారు. ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ ఆయన ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రి లిఫ్ట్ ఎక్కిన మంత్రి అది పైకి వెళుతుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా దాని రోప్ తెగిపోయింది. దీంతో ఆ లిఫ్ట్ అకస్మాత్తుగా పడిపోయింది. ఈ ఘటనలో వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది మంత్రిని బయటకు తీశారు. లిఫ్ట్ తెగి పడిపోయిన ఘటనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు స్వల్పంగా గాయాలు కావడంతో అదే ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేశారు. వన్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఊర్లలో ఆరోగ్య డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం తీసుకురావడం. పేషెంట్ని తీసుకొచ్చిండు మా మొక్కజొన్న రైతులు చూద్దామని ఒకసారి లిఫ్ట్ లిఫ్ట్ అయిపోయింది. మా అదృష్టం మాత్రం నేను అప్పటికి ఆ లిఫ్ట్ ఎక్కిచ్చే బాబాయ్ అక్కడ స్టాఫ్ లిఫ్ట్ ఎక్కిస్తాను. ఎక్కించినప్పుడు కూడా సార్ లిఫ్ట్ ఎక్కవద్దు బాగా అని చెప్పాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ ఫ్లోర్ దాని వరకు కిందికి వచ్చింది కూడా సార్ ఆగిపోయింది. ఒకవేళ మీరు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతో ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే ఒక దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్కి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4వ ఫ్లోర్లో 5 మంది పడిపోతే చనిపోతే పరిస్థితి నువ్వు అర్ధ గంట అయితే ఒక్క యజమానికి సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేమేంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయటి డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా అప్పటికప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించి అటు హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లైంట్ చేస్తాం రాతపురం కంప్లైంట్ చేస్తున్నాడు మా పిఏ మా సాయం చేస్తుడు. పేషెంట్ సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు. కరీంనగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక రైతును పరామర్శించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అక్కడకు వెళ్లారు. ఆసుపత్రిలో పై అంతస్తుకు వెళ్లేందుకు మంత్రి లక్ష్మణ్ సహా పలువురు లిఫ్ట్ ఎక్కగా అది మధ్యలోనే ఆగిపోయింది. లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఆ లిఫ్ట్కు ఉన్న వైరు అకస్మాత్తుగా ఆగిపోవడంతో అది వేగంతో కిందకి పడిపోయింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంత్రి అడ్లూరితో పాటు ఆయన వెంట ఉన్న నేతలు సెక్యూరిటీకి షాక్ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది లిఫ్ట్ తలుపులు తెరిచి బయటకు తీసుకువచ్చారు. పెను ప్రమాదం నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి మెడికల్ మా పుల్లపల్లి మనలో మొక్కజొన్న రైస్ నేను అనుకోకుండా లారీ యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఆ ఒక సీరియస్ కండిషన్ ఉంటే నేను వన్ హాస్పిటల్ విజిట్ చేస్తాను. చూస్తాను పేషెంట్ చూస్తారు రైతు యొక్క లక్షలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యం మెడికల్ సంబంధం లేని వారు యాజమాన్యం నడిపిస్తారు. ఆ లిఫ్ట్ ప్రమాదకరమైన లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్లో మమ్మల్ని ఎక్కించిన వారు లిఫ్ట్ దిగిపోయింది. అదృష్టం ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్ పోయేలో కూడా ఆ లిఫ్ట్ దిగిపోయింది. ఈ థర్డ్ ఫ్లోర్లో కూడా దిగిపోతే ఇవాళ మేము ఎవరో కూడా ఇట్లా ఉండే వాళ్ళం కూడా కెమెరా పోతాం. మరి ఈ విధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ తప్ప ప్రజల పేషెంట్లకు సంబంధించిన డాక్టర్ రెసిడెన్స్ డాక్టర్స్ ఉండరు, పర్యవేక్షణ ఉండదు. అదేవిధంగా సేఫ్టీ పరంగా జాగ్రత్తలు ఉన్నాయి. అదే వాళ్ళే హాస్పిటల్ రన్ చేస్తారు, వాళ్ళే మెడికల్ స్టోర్ రన్ చేస్తారు, వాళ్ళే ల్యాబ్ రన్ చేస్తారు. ప్రైవేట్ ఆ యాజమాన్యం ఒకరు ఉంటారు, డాక్టర్స్ ఒకరు ఉంటారు. అసలు మెడికల్ హాస్పిటల్స్ రన్ చేసేటప్పుడు ఆ డాక్టర్కి సంబంధించిన డాక్టర్స్ ఆ యొక్క ఏ పేషెంట్ అయితే అడ్మిషన్ అయిందో ఆ అడ్మిషన్ సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ రెసిడెంట్ డాక్టర్ అక్కడికి పర్యవేక్షణ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటిది ఏమీ లేదు. మరి ఈ విధంగా ఈ వన్ హాస్పిటల్ సంబంధించిన ఇక్కడ కరీంనగర్లో ఈ అక్రమంగా ఇలాంటి హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఇలా ప్రభుత్వంలో ఒక రైతు బాగాలేకపోతే ఒక బాధ్యత గల నేను మంత్రిగా రైతులు పరామర్శించడానికి బాగోలు తెలుసుకుంటానికి వస్తేనే ఆ అత్యంత ప్రమాదకరం లిఫ్ట్ ఎక్కేయడం జరిగింది. మరి ఆ విధంగా మరి ఈ హాస్పిటల్ రన్ చేస్తున్న వారిపై మేము రాతపూర్వకంగా మా పిఏ ద్వారా దరఖాస్తు ఇస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ చట్టపరంగా చర్య తీసుకోవాలి. పోలీసుకి ఏదైతే చట్టానికి లోబడి ఏదైతే ఏ విధంగా నిర్లక్ష్యంగా లిఫ్ట్ను ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తుందో దాని నిబంధనకు అనుగుణంగా కేసు రిజిస్టర్ చేయాలి. మెడికల్కి సంబంధించిన వెంకటరమణ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ వచ్చాడు,
వారికి కూడా పేషెంట్లు ఏదైతే ఉన్నారో పేషెంట్ సంబంధించిన రెసిడెన్స్ డాక్టర్ లేకుండా ప్రైవేట్ యాజమాన్యం రన్ చేస్తున్న యాజమాన్యంపై ఈ వన్ హాస్పిటల్ పై కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా అంబేద్కర్ జయంతి రోజు కూడా దాదాపు ఒక ఇద్దరు పేషెంట్లు ఇదే హాస్పిటల్ పేషెంట్ హార్ట్ దాంతో వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమైతే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఏమైతుందంటే నాకు అత్యంత బాధాకరం. ఎందుకంటే కరీంనగర్ హెడ్ క్వార్టర్లో అసలు ఊహించాం ప్రైవేట్ హాస్పిటల్స్ రన్ చేసేవారు ఎవరు రన్ చేస్తారండి? ఒక సీనియర్ డాక్టర్ సొంతంగా హాస్పిటల్ పెట్టుకొని వారికి సంబంధించిన డాక్టర్ల పర్యవేక్షణలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని ఆ ఒక హాస్పిటల్ రన్ చేస్తారు. ఈ హాస్పిటల్ ఏమిది ఇక్కడ? ఇలాంటి హాస్పిటల్ ఇక్కడ 3-4 ఉన్నాయి. ప్రైవేట్ యాజమాన్యం అంటే మెడికల్ సంబంధం లేని యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్ రన్ చేస్తుంటారు. డాక్టర్లు వచ్చి ఇక్కడ ఏదో హెయిర్ చేస్తారు, అంటే వాళ్ళని లీడ్ టైప్ తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడ వచ్చి పేషెంట్లు చూస్తారు. పేషెంట్లకు వాళ్ళు చెప్పిన ప్రకారం బిల్ చేయాలి, వాళ్ళు చెప్పిన ప్రకారం అడవులుగా దోసుకొని ఆ పైసలు పంచాలి. ఈ విధంగా మన అంబేద్కర్ జయంతి రోజు జరిగిన సంఘటన కానీ ఇలా మంత్రిగా ప్రభుత్వంలో మేము ఉన్నాము. మేము ఒక రైతును పరామర్శించి చూస్తామంటే అత్యంత ప్రమాదకరమైన లిఫ్ట్ ఉన్నదని కూడా తెలిసి కూడా ఆ లిఫ్ట్ లో మమ్మల్ని ఎక్కించి ఆ లిఫ్ట్ అయిపోయే పరిస్థితి కూడా చనిపోయే అంటే అత్యంత ప్రమాదమైన సంఘటనలకి బయటపడ్డాం మేము. మరి ఈ విధంగా చేస్తుంటే మరి ఎందుకు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ అథారిటీ వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు ఇలాంటి హాస్పిటల్? చెప్తాను.